ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిత్యావసర సరుకుల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. కొండపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అధికారులు. దీంతో ప్రజలు అధిక సంఖ్యలో గుమ్మగూడారు. క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో తోపులాట జరిగి నలుగురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైతు శివ, ఈ రోజు మధ్యాహ్నమే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా బాధితులకు సరుకులు పంపిణీ చేసింది. సో దాని తర్వాత కూడా అధికారులు పంపిణీ చేయాల్సినటువంటి సరుకులను కూడా కొంచెం నిర్లక్ష్యంగా వదిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మంత్రి సరుకులు పంపిణీ చేసి వెళ్లిపోయిన అనంతరం కూడా పంపిణీ చేయాల్సిన అధికారులు కూడా తూతు మంత్రంగానే పంపిణీ చేశారు. దీంతో కూడా కొంతమేర అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఏమైనా ఇబ్బందులు గురయ్యారు. దాంతో కూడా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి కూడా మళ్ళీ ఏదైతే కొండపల్లిలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో కూడా వరద బాధితులు ఒక్కసారిగా కళ్యాణ మండపం వద్దగా పెద్ద ఎత్తున రావడంతో కూడా కొంచెం అధికారులు పంపిణీ చేయడంలో కూడా ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కూడా ఈ సరుకులు పంపిణీ చేసే విషయంలో కూడా అధికారులు కొంచెం ఇబ్బందులకు గురవడంతో కళ్యాణ మండపంలో ఉన్నటువంటి లోన భాగానికి వెళ్ళినటువంటి అధికారులు కూడా ప్రజలందరినీ కూడా బయట పెట్టి లోపల తలుపులు వేసి సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారు కూడా ఇరుపక్కల ఈ కళ్యాణ మండపానికి ఇరుపక్కల ద్వారాలు ఉండడంతో ముందు వెనకాల భాగం నుంచి కూడా పెద్ద ఎత్తున లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇరువైపుల నుంచి వచ్చే వారిని కూడా కొంచెం కంట్రోల్ చేసే విషయంలో అయితే మాత్రం కొంచెం ఇబ్బందులు గురని చెప్పారు. దీంతో కూడా ఇరుపక్కల కూడా ద్వారాలకు తలుపులు వేసి ప్రజలందరినీ కూడా బయటికి పంపించే క్రమంలో కూడా ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి అధికారులకి ప్రజల మధ్య మాత్రం అయితే పెద్ద తూపులాట చోటు చేస్తుంది. దీంతో కూడా ఈ ఏదైతే వరద బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ద్వారాముల నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నంలో కూడా కొంత ప్రజలు నలుగురు ఏదైతే వరద బాధితులున్నారో వారికి తలుపుల్లో చేతులు పడి నలుగురు గాయాలైన పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం అక్కడ ఎవరూ లేకపోవడంతోనే ఈ గందరగోళం చోటు చేసుకుందని చెప్పేసి అయితే మాత్రం స్థానికులు చెప్తారు. ఒక క్రమ పద్ధతిలో ఒక క్యూ పద్ధతిలో పంచవలసిన వరద బాధితుల సహాయ సరుకులను కూడా ఎవరు లేకపోవడంతో ఇష్టాసారంగా పంచడంతో ప్రజలందరూ కూడా ఒక్కసారి పెద్ద ఎత్తున రావడంతో ఆడ ఈ గందరగోళం చోటు చేసుకుందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అయితే ఒకవైపు ప్రభుత్వం మేమంతా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, మొత్తం అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు, ప్రజలకు ఏ కష్టం రానివ్వట్లేదని ప్రకటనలు చేస్తుంటే మరోవైపు వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ రకంగా ఉండడం, పోలీసులు ఎక్కడ నియంత్రించలేకపోవడం ఏ రకంగా చూసుకోవచ్చు? ప్రజలు ఏమంటున్నారు? రైట్, చూసుకో ఈ ఘటన అయితే మాత్రం మనం చూసుకుంటే మాత్రం ఒక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కేవలం కొట్టించుంది కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఘటన చూసుకున్నట్లయితే మాత్రం అధికారుల నిర్లక్ష్య ధోరణే కేవలం కనిపిస్తుంది. అక్కడ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ కూడా కేవలం మండల స్థాయి అధికారులు లేకపోవడంతో పాటుగా అక్కడ ఎలాంటి పోలీస్ అధికారుల రక్షణ కూడా లేకపోవడం, అదేవిధంగా ఒక క్యూ పద్ధతి విధంగా కూడా లేకపోవడం అనేది అక్కడ క్లియర్ కనిపిస్తుంది. అక్కడ ఒక మండల తహసీల్దార్ కానివ్వచ్చు, అదేవిధంగా ఒక రెవెన్యూ అధికారులు కూడా ఎవరు లేకపోవటం, అదేవిధంగా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఏదో ఒక హోంగార్డులు ఇద్దరిని అక్కడ పెట్టే పర్యవేక్షించారు తప్ప ఒక ఎస్ఎస్ఐ అధికారి కూడా ఎవరు లేకపోవడంతోనే ఈ గందరగోళ విషయం చోటు చేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాధితులు స్వయంగా తెలిసిన పరిస్థితి ఉంది. అక్కడ ఈ బాధితులందరూ కూడా స్వయాన వెళ్ళి ఎవరికి వారు కూడా వరద బాధితులకి ఇప్పటికే చాలా నష్టపోయి ఉండి కూడా వాళ్ళకి కట్టుబట్టలతోనే రోడ్డు పడ్డ పరిస్థితి మనం చోటు చేస్తున్నాం. ఒక్కసారిగా ఈ వరద సహాయం అందేసరికి కూడా తమకు కావాలని చెప్పేసి కూడా ముందుకి ఎగబడి గందరగోళం కూడా సృష్టించే పరిస్థితి ఉంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కనుక ఒక క్రమ పద్ధతిలో క్యూ పద్ధతిలో ఇచ్చేట్లయితే మాత్రం ఇలాంటి ఘటన చోటు చేసుకునేది కాదని చెప్పేసి అక్కడ ఉన్న స్వయాన వరద బాధితులు తెలుపుతున్న పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. క్లియర్ గా మనం విజువల్స్ చూస్తున్నట్లయితే మాత్రం అక్కడ ఎలాంటి అధికారుల పర్యవేక్షణ లేదనేది క్లియర్ గా కనిపిస్తుంది మనకి అక్కడ. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా తెలుపుతున్నది ఏంటంటే మాత్రం అధికారుల నిర్లక్ష్యం ధోరణి వల్లే మాకు ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. శివ.